హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో మీతో నేను షేర్ చేస్తున్నాను ఉసిరికాయ తీపి పచ్చడి అండి. వింటర్ సీజన్లో మా అమ్మగారు ఈ ఉసిరికాయ తీపి పచ్చడి పెట్టేవారు. అయితే నేను అనుకున్నాను ఈ ఉసిరికాయ తీపి పచ్చడి మీతో కూడా షేర్ చేయాలని. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకా చూడండి, ఈరోజు నేను ఉసిరికాయ తీపి పచ్చడి మా అమ్మగారు లాగా నేను ఎలా పెడుతున్నానో. ఉసిరికాయ తీపి పచ్చడి పెట్టడానికి ఆల్రెడీ ఉసిరికాయలని ఉప్పు నీళ్ళు ఉంటాయి కదండి, ఉప్పు నీళ్ళలో నేను ఇక్కడ మంచిగా కడిగి మళ్ళీ నీట్ వాటర్లో కూడా కడిగి ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలని మనం ఆవిరి పట్టుకుందాము. ఈ ఉసిరికాయలని నేను ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి, ఇడ్లీ కుక్కర్లో నేను ఇక్కడ స్టీమ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర స్టీమర్ లేదండి. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ ఉంటే మీరు స్టీమర్లో కూడా దీన్ని ఆవిరి పట్టుకోవచ్చు. కానీ నేను ఇడ్లీ కుక్కర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ స్టీమ్ చేసుకుంటున్నాను, నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి. ఈ ఉసిరికాయలు 20 మినిట్స్లోనే మంచిగా ఆవిరిలో మంచిగా మెత్తగా అయిపోతుందండి. వితిన్ 20 మినిట్స్ టైం చాలు దీనికి మంచిగా మెత్తగా అవ్వడానికి. చూడండి, ఇప్పుడు ఉసిరికాయలన్నీ మంచిగా నేను కుక్కర్లో పేర్చుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు ఇక్కడ 1/2 kg కంటే కొద్దిగా పైన ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. చూడండి, ఇప్పుడు అన్నిటిని మంచిగా పేర్చుకున్నాను. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాము. ఇప్పుడు ఆ లోపు మీకు ఇక్కడ నేను మసాలాలు చూపెడుతున్నాను. మసాలాల్లో ఏంటంటే అండి, ఇక్కడ సొంటి, సోంపు, మిరియాలు, ధనియాలు, ఇంకా జీలకర్ర అండి. ఇవన్నిటిని మనం ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకుందాము. పెద్దవాళ్ళు చెప్తారు కదండి, ఇక్కడ మిరియాలు, సొంటి ఇవన్నీ జలుబుకి, దగ్గుకి మంచిదని. అందుకోసమే వింటర్స్లో మా అమ్మగారు తీపి ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ మసాలాలు వేసి పెట్టేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉసిరికాయలు కూడా 20 మినిట్స్ తర్వాత స్టీమ్ అయిపోయింది మంచిగా. ఇక్కడ చూడండి, మెత్తగా అయిపోయి ఇప్పుడు దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని ఇక్కడ ముక్కలుగా మీకు నేను చూపెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే, ముందు నేను చెప్పాను కదండి 1/2 kg కంటే పైన ఉందని. ఇప్పుడు సీడ్స్ అన్నీ తీసేసాం కాబట్టి కరెక్ట్గా ఇప్పుడు 1/2 kg వరకు ఉందండి. ఇంకా ఇక్కడ బెల్లం కూడా 1/2 kg కంటే కొద్దిగా తక్కువగా బెల్లం తీసుకున్నానండి. దాని తర్వాత ఇప్పుడు చూడండి, బెల్లం తర్వాత ఇక్కడ మీరు తాలింపు గింజలు చూపెడుతున్నాను. ఇప్పుడు నేను తాలింపు చూపెడుతున్నానండి. తాలింపులో ఇక్కడ కలోంజీ సీడ్స్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా సోంపు, కొద్ది మెంతులు, ఇంకా ఇంగువ పొడి, ఇంకా ఎండుమిరపకాయలండి. కలోంజీ, జీలకర్ర, ఆవాలు, సోంపు, మెంతుల్ని పంచపోరన్ అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు ఈ మసాలాన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, సొంటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ స్టవ్ పైన మూకుడు వేడెక్కడానికి పెట్టానండి. కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలు దీంట్లో వేసాను. మీకు ప్రీవియస్ ప్లేట్లో కూడా చూపెట్టాను కదా, అదే మసాలాలను ఇప్పుడు ఇక్కడ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్ది చల్లగా అయిన తర్వాత మనం వేరే ప్లేట్లో నేను తీసుకుంటున్నాను. తీసి కొద్ది చల్లార్చుకున్న తర్వాత పౌడర్ చేసి మీకు కలుస్తానండి. చూడండి, ఇప్పుడు ఈ మసాలాలన్నీ కొద్ది చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీలో బ్లెండ్ చేసుకుందాం, పౌడర్ చేసుకుందాము. మిక్సీలో ఇది మసాలాలు చల్లగా అయిపోయిన తర్వాత నేను పొడి చేసుకున్నానండి. ఇంకా మూకుడు కూడా ఇక్కడ చల్లగా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి సెకండ్ టైం ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని ఆన్ చేసుకున్నాను. ఇంకా ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మూకుడులో ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నానండి. మా అమ్మగారు తీపి ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు నెయ్యితోనే పెట్టేవాళ్ళండి. నార్మల్గా వేరే పచ్చడి ఉంటాయి కదా, అదైతే నువ్వుల నూనెతో లేక పల్లీల నూనెతో పెట్టేవాళ్ళు. కానీ తీపి ఉసిరికాయ పచ్చడి మా అమ్మగారు ఏంటంటే నెయ్యితో పెట్టేవాళ్ళు. ఒకవేళ మీ ఇంట్లో కిచెన్లో నెయ్యి లేకపోతే మీరు కూడా పల్లీల నూనెతో, నువ్వుల నూనెతో ఈ పచ్చడి పెట్టచ్చేయండి. చూడండి, ఇక్కడ నెయ్యి మంచిగా ఇక్కడ మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను మీకు చూపెట్టాను కదా, ప్లేట్లో తాలింపు చూపెట్టాను కదండి. తాలింపు గింజలో మీకు చూపెట్టాను కదండి, కలోంజీ, జీలకర్ర, మెంతులు, ఆవాలు, సోంపు, ఇంకా కొద్ది ఇంగువ పొడి, ఇంకా ఎండుమిరపకాయలు. తాలింపు గింజలు కొద్దిగా రంగు మారేంత వరకు మనం మంచిగా దీన్ని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మంచిగా నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. కొద్దిసేపట్లో ఇవి కొద్దిగా కలర్ కూడా ఇక్కడ చేంజ్ అవ్వడానికి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో వేద్దాము ఉసిరికాయలను. ఆల్రెడీ ఆవిరి పట్టి ముక్కలు సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో మనం ఉసిరికాయ ముక్కలు వేద్దామండి. ఇప్పుడు ఈ తాలింపులో మనం ఆవిరి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఇక్కడ తాలింపులో ఉసిరికాయలు వేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఉసిరికాయలు ఇక్కడ మెత్తగా ఉన్నాయి కదా, ఆవిరి పట్టుకున్న ఉసిరికాయలు కాబట్టి ఇక్కడ మెత్తగా ఉన్నాయి. ఇక్కడ ముక్కలు ఇరిగిపోతే అందుకోసం మెల్లిమెల్లిగా మనం ఇక్కడ కలుపుకుందాం. చూడండి, మంచిగా ఇక్కడ నేను కలిపాను. ఇక్కడ ఉసిరికాయలో ఇప్పుడు నెయ్యి, ఈ తాలింపు, ఇంకా ఇంగువ పొడి ఇవన్నీ మంచిగా బైండింగ్ అయిపోయింది. ఇలాగే మీకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో దీంట్లో తురుముకున్న బెల్లం వేద్దామండి. చాకుతో నేను తురుముకొని పెట్టుకున్నాను. 1/2 kg బెల్లం ఉంటే 1/2 kg కంటే కొద్దిగా తక్కువగా ఉంది బెల్లం. ఒకవేళ మీకు కావాలంటే మీరు కొద్ది తక్కువ కూడా చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో.
ఇప్పుడు దీంట్లో మనం బెల్లం కొద్దిగా చేసి వేసుకొని మంచిగా కొద్దిగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో చూడండి, నేను కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా ఫ్లిప్ చేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ మంచిగా ఇక్కడ కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఇంకా ప్లేట్లో ఉన్న కొద్ది బెల్లాన్ని కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో వేద్దాం. బెల్లం యాక్చువల్గా ఏంటంటే హెల్త్కి చాలా మంచిది కదా, వింటర్స్లో చాలా మంచిది అండి బెల్లం తినాలని చెప్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు నేను ప్లేట్లో ఉన్న కొద్ది బెల్లాన్ని కూడా వేసి కొద్దిసేపు నేను ఇక్కడ పైన కొద్దిగా కలిపి వెయిట్ చేశానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత బెల్లం మంచిగా ఇక్కడ మెల్ట్ అయిపోయింది అండి. చూడండి, ఇప్పుడు మనకి మధ్య మధ్యలో ఇలాగే కొద్దిగా మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలండి. మరి తీగ పాకం ఏమి వచ్చే అవసరం లేదు. కొద్ది బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి ఒక్క పొంగు రావాలి అంతే. చూడండి, ఇప్పుడు కొద్దిగా నేను 3 మినిట్స్ చొప్పున మంచిగా కలుపుతున్నాను. లేకపోతే ఏంటంటే మూకుళ్ళో కింద అడుగంటుతుంది. మీకు 3 మినిట్స్కి గ్యాప్ ఇస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడ నేను మంచిగా కలుపుతూ ఉన్నాను. ఇక్కడ ఒక పొంగు వచ్చే వరకు మీకు ఇలాగే కలుపుతూ ఉండాలండి, 3 మినిట్స్ గ్యాప్ ఇస్తూ, లేకపోతే కింద అడుగంటుతుంది. ఈ ఉసిరికాయ తీపి పచ్చడిని నార్త్ ఇండియాలో అయితే ఆమ్లేక లోంజీ అని కూడా పిలుస్తారండి. చూడండి, ఇప్పుడు మంచిగా ఇక్కడ పొంగు రావడం మొదలైపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో కొన్ని మసాలాలు వేద్దాం. దీంట్లో ఏంటంటే ఇక్కడ మసాలాలో మీకు చూపెడుతున్నానండి కాశ్మీరీ కారపొడి. దీంతో ఏంటంటే మన పచ్చడిలో కొద్దిగా మంచిగా రంగు వస్తుంది. ఇంకా నార్మల్ కారపొడి మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా, నార్మల్ కారపొడి, ఉప్పు ఉంటుంది కదండి, నార్మల్ ఉప్పు, ఇంకా బ్లాక్ సాల్ట్ నల్లుప్పు ఉంది, ఇంకా గరం మసాలా, ఇంకా పసుపు అండి. ఇదే నార్మల్ మసాలాలు. మీరు ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ కారపొడి లేకపోతే మీరు ఈ స్టేజ్లో స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా కలిపిన తర్వాత మీకు ఫస్ట్లో నేను చూపెట్టాను కదా, కొన్ని మసాలాలని నేను డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ మసాలా పౌడర్ని కూడా దీంట్లో మనం వేద్దాం. మీరు కొద్దిగా వీడియో స్టార్టింగ్లో వెళ్ళి ఒకవేళ చూసారనుకోండి, మీకు తెలిసిపోతుందండి ఏం మసాలాలు నేను మిక్సీలో పౌడర్ చేసుకున్నానని. దీంట్లో ఏంటంటే ధనియాలు ఉన్నాయండి, జీలకర్ర, సోంపు, ఇంకా కొద్దిగా మిరియాలు, ఇంకా వచ్చేసి దాంట్లో శొంఠి అండి. దాన్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. మీరు ముందుకెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుంది. అదే పౌడర్ని నేను దీంట్లో వేసి కంటిన్యూస్గా ఇప్పుడు కలిపాను. చూడండి, మెల్లిమెల్లిగా మనకు కలపాలి. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయ తీపి పచ్చడిని ఇలాగే 2 మినిట్స్ గ్యాప్ ఇస్తూ కంటిన్యూస్గా కలపాలి. మసాలాలన్నీ మంచిగా కలిసిపోయి చూడండి బెల్లంలో ఇంకా ఉసిరికాయలో. ఇప్పుడు ఇది కంటిన్యూస్గా 2 మినిట్స్ తర్వాత దీని కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, దీని కలర్ మంచిగా ఇక్కడ చేంజ్ అయిపోయింది. అంటే ఈ స్టేజ్లో మన తీపి ఉసిరికాయ రెడీ అయిపోయినట్టు. ఇలా కలర్ ఇలా రావాలండి. అప్పుడు వరకు మనం కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉసిరికాయ తీపి పచ్చడి కొద్దిగా మీకు పల్చగా కనిపిస్తుంది కదా, కానీ చల్లగా అయిపోయిన తర్వాత బెల్లం కదండి, చల్లగా అయిపోయిన తర్వాత ఇది కొద్ది దగ్గరికి అయిపోతుంది, ఇంకా కొద్దిగా గట్టిగా కూడా అయిపోతుంది. ఇదేనండి ఈరోజు నా రెసిపీ. మా అమ్మగారు నేర్పించిన రెసిపీ మీతో కూడా నేను షేర్ చేశాను. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీరు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నాకు సపోర్ట్ చేయండి. ఫర్దర్గా మా అమ్మగారు నేర్పించిన కొన్ని రెసిపీస్ జ్ఞాపకాలుగా నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మంచిగా అనిపిస్తే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత చల్లగయ్యాక నేను సపరేట్ గిన్నెలో తీసి మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు చూసారా, తీపి ఉసిరికాయ పచ్చడి దగ్గరికి అయిపోయిందండి. ఇదే చాలా సింపుల్గా ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. వింటర్ స్పెషల్ ఉసిరికాయ తీపి పచ్చడి మీరు డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేయండి. మా అమ్మగారు అయితే ఉసిరికాయ తీపి పచ్చడి ఉంది కదండి, మాకు చద్దన్నంతో పెట్టేవాళ్ళు. మీరు కూడా ఒక్కసారి ఈ ఉసిరికాయ తీపి పచ్చడిని ఒక్కసారి చద్దన్నంతో తినండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మా అమ్మ తీపి జ్ఞాపకాలు వంటలతో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకవేళ నా బ్లాగ్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.